ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల సేద తీరడానికి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పార్కులు ఏర్పాటు చేస్తే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల సిబ్బంది నిర్లక్ష్యం వల్ల జిల్లా కేంద్రంలోని పార్కులు దోమలకు కుక్కలకు అడ్డాగా మారాయి. పార్కును నిర్మిస్తున్న సమయంలో ఇంజనీరింగ్ శాఖకు చెందిన ఉన్నత అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల రోడ్లకు దిగువన పార్కును నిర్మించడం వల్ల వర్షాకాలం జిల్లా కేంద్రంలోని వినాయక నగర్లో గల న్యూ హౌసింగ్ బోర్డ్ పంచతంత్ర పార్క్ చెరువులా మారుతోంది. నీరు బయటకు పోయే సౌకర్యం ఇంజనీరింగ్ శాఖ కల్పించకపోవడంతో పార్కులో నిండిన నీటితో దోమలకు అడ్డాగా మారింది. నిజామాబాద్ జిల్లాలో డెంగ్యూ కలకలం సృష్టిస్తున్న తరుణంలో పార్కు వాతావరణం చూసి పార్కుకు రోజు వందల సంఖ్యలో వచ్చే వాకర్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా రోజు పార్కుకు వాకింగ్ చేయడానికి, ఎక్సర్సైజ్ చేయడానికి, సేద తీరడానికి వచ్చే వాకర్స్ కి గేటు దగ్గరే కుక్కలు స్వాగతం పలకడం మరో రకంగా భయాందోళనకు ప్రజలు గురవుతున్నారు. వాకర్స్ పార్క్లో వాకింగ్ చేస్తున్నప్పుడు గానీ, ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు గానీ వాకర్స్ వెంటే కుక్కలు పడుతూ ఉండటంతో పార్కుకు వచ్చే వాకర్స్ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఉంటున్నారు. చిన్న పిల్లలు, మహిళలు పార్కుకు రావడం మానేశారు. ఈ విషయంలో చాలాసార్లు స్థానికులకు అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ అధికారులు తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని శాశ్వత పరిష్కారానికి మార్గం చూపకపోవడంతో పార్కులోని సమస్యలు అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి త్వరితగతిన చర్యలు తీసుకుని పార్కులో ఎలాంటి అసౌకర్యాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా, పార్కులో కుక్కలు తిరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని వాకర్స్ ప్రజలు కోరుతున్నారు. అధికారులకు విన్నవించుకునేది ఏంటంటే ఇది చెరువా, ఇది మోర, గార్డెనా, ఏంటి ఇది అసలు మొత్తం ఇక్కడ నుండి ఇదన్నీ స్టోరేజ్ అయిపోయినాయి. వర్షం పడి వారం రోజుల ఇంకా వెళ్తలేవు. ఇగో ఇంట్లో దోమలు తయారవుతున్నాయి, దోమలు, పురుగులు, పాములు. ఇది ఏంటి ఇగో తిరగలాగుంటా. హడి హడి ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అమరవీరుల పార్కు వెనుకాల నూతనంగా నిర్మాణం చేసినటువంటి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా మీరు ఏర్పాటు చేసినటువంటి పంచతంత్ర పార్కులో ఉన్నాం. ఈ పార్కు దోమలకు, కుక్కలకు నిలయమైంది. రోజు కొన్ని వందల సంఖ్యలో వాకర్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఎలాగైనా సరే మనం ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఉదయాన్నే లేచి ఇక్కడికి వాకింగ్ చేయడానికి వస్తుంటారు. వచ్చినటువంటి వాకర్స్కి దోమలు మరియు కుక్కలు ఇక్కడ స్వాగతం పలుకుతున్నాయి. అంతేకాదు చిన్న చిన్న పిల్లలు కూడా ఇక్కడ వాకింగ్ చేయడానికి వస్తుంటారు. వాళ్ళందరూ ప్రాణాలు అరచేతిలో పట్టుకొని వాకింగ్ చేయాల్సినటువంటి, ఆటలు ఆడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఈ వాకర్స్ కొంతమంది మన దగ్గర ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. తీసుకుంటా స్టార్ట్. వినాయక నగర్లో గల ఈ హౌసింగ్ బోర్డు కాలనీలో నూతనంగా ఏర్పరిచినటువంటి ఈ పంచతంత్ర పార్కులో వాకింగ్ కోసం పొద్దున్నే ఉదయాన్నే ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈ వాకింగ్ చేయడానికి వస్తే ఇక్కడ దోమలు, కుక్కలు, పందులు పూర్తి బెడదతోని ఆరోగ్యం కాదు, మేము ఆరోగ్యాన్ని కాపాడుకుని ఉల్టా రోగాలు తెచ్చుకునే పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని ఎన్నోసార్లు సంబంధిత మున్సిపల్ అధికారులకు విన్నవించడం జరిగింది. వారు పట్టించుకోవడానికి నూతనంగా మామూలు వచ్చడం, రావడం, పోవడం తప్ప సమస్య పరిష్కారానికి దొరకలేదు. మేము మరి ఒకసారి ఈ పార్కు మరి ఇన్ని ప్రజాధనంతో ఇన్ని లక్షలు వెచ్చించి ఈ పార్కును మరి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానిక, మరి రోగాలు తేవడానిక
ఈ విషయాన్ని సంబంధిత కమిషనర్ గారికి మేము విన్నవించేది ఏంటంటే ఈ సమస్యని తక్షణమే ఈ కుక్కల బెడదని మరి వాకింగ్కి వచ్చే చిన్న పిల్లలు మరి ఆడవాళ్ళు గృహిణులు సాయంత్రం పూట కూడా మార్నింగ్ పూట కూడా ఆరోగ్యం కాపాడడానికి వాళ్ళు రావడం జరుగుతుంది. వారికి మెయిన్గా ఈ కుక్కలు వెంటబడి కరుస్తూ ఉన్నాయి. దానివల్ల ప్రజల ప్రాణాలకు నష్టం చేకూరుతుంది. కాబట్టి తక్షణమే మున్సిపల్ అధికారులు ఈ సమస్యని ప్లస్ ఈ వాకింగ్ పరిశుభ్రంగా మెయిన్గా ఈ పార్కులో కూడా దోమల బెడద ఎక్కువ ఉంది. పార్కు నీళ్లు బయటకు పోవడానికి ఆస్కారమే లేదు. సంబంధిత మున్సిపల్ అధికారులకు ఎన్నోసార్లు విన్నవించినాము. వాళ్ళు ఏఈడి దీన్ని ప్రపోజల్స్ పెట్టి దీన్ని చేస్తామని చెప్పడం జరిగింది. కానీ సమస్య పరిష్కారం కాలేదు. కావున మేమందరం ఏంటంటే కమిషనర్ గారిని ఈ విషయాన్ని దృష్టి పెట్టి ప్రత్యేకంగా ఈ సమస్యలన్నీ తీర్చవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాం. మొన్న కురిసిన వర్షానికి పార్కులో మొత్తం నీళ్ళు నిండినాయి. దాన్ని అలానే స్టే ఉండడం వల్ల నిల్వ ఉండడం వల్ల దోమలు కానీ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా బాగా ఇబ్బంది అవుతుంది. కానీ అది చాలా రోజుల నుంచి అలానే స్టే ఉంటున్నాయి. దాంతో దోమలు కానీ చాలా ఇంకా పురుగులు కానీ బాగా పెరుగుతాయి. ఇక్కడ వచ్చే వాళ్ళకు కూడా అసౌకర్యంగా ఉన్నది. పార్కులో అడుగుపెట్టేటట్టు కూడా లేదు. కాబట్టి తొందరగా మనం పైపు పెట్టేసి అధికారులు పెద్దగా పైపు పెట్టేసి వాటర్ తీయడం కానీ మోరీలు నీట్గా చేయడం కానీ గార్డెన్ నీట్గా ఉంటే బెటరు. ఇది సిటీ సెంటర్లో ఉంది కాబట్టి అందరికీ సౌకర్యంగా ఉంటుంది. ఇది తొందరగా చర్యలు తీసుకుంటే అధికారులకు విన్నవించుకునేది ఏంటంటే ఈ పార్కు కట్టింది దేని గురించి? రోగాలు తెచ్చుకోవటానికే పోగొట్టుకునేదానికే. కుక్కలు కరుస్తున్నాయి, దోమలు బెడద ఎక్కువైంది, వాటర్ ఎక్కడదక్కడ నీళ్ళు ఆగిపోయినాయి. అవి తీస్తలేరు. ఎన్నిసార్లు విన్నవించుకున్నా కానీ ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఎందుకు? అసలు ఏ అధికారికి చెప్పినా కానీ పై అధికారికి చెప్పంటాడు. పై అధికారి ఎవరు వస్తలేరు, దీన్ని పట్టించుకుంటలేరు. దయచేసి ఇప్పటికైనా కానీ విన్నవించుకునేది ఏంటంటే కమిషనర్ గారికి మీరు ప్రత్యేకంగా వచ్చి చూడండి ఇక్కడ ఏ విధంగా ఉన్నదో, వాటర్ ఎక్కడెక్కడ ఆగిపోయినాయి, దాన్ని సరిదిద్దుకోవాలని విన్నవిస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఈ కాలనీ వినాయకనగర్ కాలనీలో పంచతంత్ర పార్కులో మేము వాకింగ్ వస్తుంటాము. వచ్చేటప్పుడు మాకు కుక్కలు చాలా ఇట్లా వస్తూ ఉంటాయి, ముందర ఇబ్బంది పెడుతున్నాయి. మాకు ఎప్పుడు ఏ కుక్క వచ్చి కరుస్తుందని మాకు భయం వేస్తున్నది. మొన్న మధ్యలో ఇద్దరు లేడీస్లో కూడా ఒక 4 కుక్కలు ఎంబడబడ్డాయి. మేము వాటిని కట్టెలతో కొట్టి పారదోలినాం. కాబట్టి దయచేసి అధికారులు ఈ పంచతంత్ర పార్కుని మీరు శ్రద్ధ తీసుకొని మంచిగా దీన్ని నీట్గా చేయాలని మేము కోరుతున్నాము. ఇంకోటి ఏంటంటే మొన్న వర్షానికి అంతా చెట్ల కింద మొత్తం నీళ్ళే ఉన్నాయి. దోమలు, పాములు, మొన్న పాములు వెళ్ళినాయి, దోమలు అన్నీ ఉన్నాయి. కాబట్టి కమిషనర్కి మేము ఒకటే చెప్తున్నాం, ఈ కుక్కల పెడతా కానీ ఈ నీళ్ళ నిల్వ ఉన్నాయి దోమలు కానీ, ఈ కుక్కల వల్ల మన రాష్ట్రంలో ఎంతోమందికి మీరు చూస్తూనే ఉన్నారు, టీవీలు కానీ మరి అక్కడక్కడ చూస్తూ ఉన్నారు. కాబట్టి కుక్కల పెడితే చాలా ఉన్నది కాలనీలో కానీ ఈ పార్కులో కానీ. దయచేసి కమిషనర్ గారికి మేము ఒకటే కోరుకుంటున్నాము. దయచేసి మీరు వచ్చి ఇక్కడికి వచ్చి చూడండి. డైరెక్ట్ వచ్చి చూస్తే మీకు ఏర్పడుతుంది ఇక్కడ ఎంత ప్రాబ్లం ఉందో. లేడీస్ కూడా రావాలంటే పార్కు వాకింగ్ భయపడుతున్నారు. కాబట్టి మొత్తం ఇక్కడ చెరువు లెక్క తయారైంది. ఇది మొత్తం చెరువు. అక్కడ పాములు, దోమలు ఇవి వాకింగ్ చేయాలంటే ఆడవాళ్ళు భయపడుతున్నారు. కాబట్టి దయచేసి మీరు తొందరగా దీనిపై చర్య తీసుకోవాలి.